నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆది పరాశక్తి అయిన అమ్మవారు లోక కళ్యాణం కోసం అనేక రూపాలను ధరించింది. తన పాదాలను ఆశ్రయించే భక్తుల కోసం అనేక ప్రదేశాలలో కొలువైంది. అలాంటి అమ్మవారు గ్రామ దేవతలుగా కూడా తన భక్తులకు చేరువగా వెళ్ళింది. ఇక తాంత్రిక మార్గంలోనూ తనని ఆశ్రయించే భక్తుల కోసం దశమహావిద్యలుగాను ఆవిర్భవించింది. అలాంటి దశమహావిద్యలలో బగళాముఖి అమ్మవారు ఒకరు. హిమాచల్ ప్రదేశ్ భంకండిలోని శ్రీ మాతా బగళాముఖి క్షేత్రమే నేటి మన తీర్థయాత్ర. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే. హిమాచల్ ప్రదేశ్ ప్రాచీనమైన చరిత్ర, నిక్షిప్తమైన భాండాగారం, అపారమైన ఆధ్యాత్మిక సంపదను దాచుకున్న ఖజానా మాదిరిగా కనిపిస్తుంది. ఇక్కడి మంచుకొండలు మనకి ఈ రెండు అంశాలను పరిచయం చేస్తాయి. దేవభూమిగా, వీరుల భూమిగా చెప్పుకునే హిమాచల్ ప్రదేశ్లో అమ్మవారి ఆలయాలు ఎక్కువగా కనిపిస్తాయి. శక్తిమాతల లీలా విశేషాలను అనుభవంలోకి తెస్తాయి. అలా బగళాముఖి అమ్మవారు కొలువైన బహుసుందరమైన ప్రదేశం ఇది. మనసును దోచే మంచుకొండలు, హృదయాలు జలపాతాలై జారిపోయే లోయలు, పరవళ్లు తొక్కే పచ్చదనం, విభిన్నంగా విలక్షణంగా కనిపించే సంస్కృతి సాంప్రదాయాలు హిమాచల్ ప్రదేశ్లో తారసపడతాయి. సరికొత్త ప్రపంచాన్ని మన ముందు నిలబెడతాయి. అలాంటి ఈ ప్రదేశంలో అమ్మవారి క్షేత్రాలు ఎక్కువగా అలరారుతూ ఉంటాయి. ఇదంతా అమ్మ చూపుల్లో చల్లదనమేమో అనే భావనను కలిగిస్తూ ఉంటాయి. హిమాచల్ ప్రదేశ్ ప్రసిద్ధమైన పర్యాటక ప్రాంతం కావడం వల్ల యాత్రికుల సందడి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చిన యాత్రికులు తమకు అందుబాటులో ఉన్న అమ్మవారి ఆలయాలను దర్శించకుండా తిరిగి వెళ్లరు. అలా వారికి అందుబాటులో ఉన్న శక్తిమాత క్షేత్రాల్లో బంఖండి ఒకటనే చెప్పుకోవాలి. కాంగ్రా జిల్లా పరిధిలోని ఈ క్షేత్రంలో బగళాముఖి అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది. దేశంలోని అనేక రాష్ట్రాలలో బగళాముఖి ఆలయాలు ఉన్నాయి. బగళాముఖి ఆలయాల సంఖ్య తక్కువే అయినా అమ్మవారి కొలువైన ఆలయాలన్నీ కూడా ఆ తల్లి అనుగ్రహ పీఠాలుగానే తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి ఆలయాల్లో మరింత విశిష్టమైనదిగా ఇక్కడి బగళాముఖి ఆలయం కనిపిస్తూ ఉంటుంది. శివాలిక్ పర్వత పాదభాగంలోని ఈ ఆలయం ప్రకృతి మాత ఒడిలో సేద తీరుతున్నట్టుగా అనిపిస్తుంది. శివాలిక్ పర్వత శ్రేణుల పాదభాగంలో చాలా ప్రాచీనమైన ఆలయాలు నెలకొని ఉన్నాయి. అలాంటి ఆలయాల జాబితాలో ఒకటిగా బగళాముఖి ఆలయం విరాజిల్లుతోంది. మంచుకొండల సన్నిధిలో ఆత్మీయంగా పలకరించే అమ్మలా, ఆదరించే అమ్మలా ఈ ఆలయం కనిపిస్తుంది. అమ్మ ప్రాంగణంలోకి అడుగు పెడితే మంచు ధారలతో తమ మనసుకే అభిషేకం జరుగుతున్న అనుభూతి కలుగుతుంది. దూరం నుంచి చూస్తే అమ్మవారి సామ్రాజ్యం చాలా అందంగా కనిపిస్తుంది. ప్రధానమైన ఆలయ శిఖరంతో పాటు అనేక మందిరాలు, హోమశాలలతో ఒక విలక్షణమైన నిర్మాణ శైలి ఆవిష్కృతమవుతుంది. చూడడానికి అమ్మవారి ఆలయం చిన్నదిగానే కనిపించినా అమ్మవారిని గురించి తెలుసుకున్న తర్వాత ఇది ఎంతటి శక్తివంతమైన క్షేత్రమనేది అర్థమవుతుంది. అమ్మవారి అనుగ్రహంతో అనుభవంలోకి వస్తుంది.
అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. బగళాముఖి అమ్మవారికి పసుపు రంగు అంటే ఇష్టమని చెబుతారు. అందువలన ఈ ఆలయంతో పాటు ఇక్కడి పరిసరాలు భక్తులు ధరించే వస్త్రాలతో పాటు అంతా పసుపు వర్ణంలో కనిపిస్తూ ఉంటుంది. ప్రధానమైన ఆలయానికి ఒకవైపున హనుమంతుడు, మరోవైపున కాలభైరవుడి నిలువెత్తు మూర్తులు దర్శనమిస్తూ ఉండగా గర్భాలయంలోని అమ్మవారు అనుగ్రహ ప్రవాహమై గోచరమవుతుంది. దశమహావిద్యలో 8వ రూపంగా బగళాముఖిని గురించి ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అమ్మవారికి పసుపు అంటే ఎంతో ఇష్టమట. అందువల్ల అమ్మవారి ఆలయ సముదాయం అంతా కూడా పసుపు వర్ణంలో కనిపిస్తూ ఉంటుంది. గోడలు, స్తంభాలు, మందిరాలు, శిఖరాలు ఇలా అన్నీ కూడా పసుపు వర్ణంలో మెరిసిపోతూ ఉంటాయి. అందువల్లనే అమ్మవారిని పీతాంబర అనే పేరుతో కొలుస్తూ ఉంటారు. బగళాముఖి అంటే కొంగ వంటి ముఖము కలిగినది అనే అర్థంతో కొన్ని చోట్ల అమ్మవారి రూపాన్ని అలా చిత్రిస్తూ రూపొందిస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటాము. కాని నిజానికి బగళ అంటే తాడు అని, ముఖం అనే పదానికి మాట అనే అర్థం ఉన్నాయి. అంటే తాడుతో మాటను బంధించేది అనే అర్థం చేసుకోవచ్చు. అమ్మవారు వాక్కుని స్తంభింపచేస్తుందని అంటారు. స్తంభన శక్తి కలిగినదిగా బగళాముఖిని గురించి ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ప్రకృతి శక్తులను మాత్రమే కాదు, అమ్మవారు వాక్కును కూడా స్తంభింపచేస్తుంది. అందువల్లనే అమ్మవారు ఒక అసురుడి నాలుకను బయటకు లాగుతూ గదతో తలపై మోదుతూ కనిపిస్తూ ఉంటుంది. ఎదుటి వ్యక్తి తమను గురించి ప్రతికూలంగా మాట్లాడతాడనే సందేహం ఉన్నప్పుడు యువతలి వ్యక్తులు ఈ అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. హిమాచల్ ప్రదేశ్లోని అమ్మవారి ఆలయాల సన్నిధిలో హనుమమూర్తి తప్పకుండా దర్శనమిస్తూ ఉంటుంది. సాక్షాత్తు అమ్మవారు ఆ క్షేత్రాలకు రక్షణగా నిలవమని హనుమను కోరినట్టుగా స్థల పురాణం చెబుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా హనుమ నిలువెత్తు మూర్తి కనిపిస్తుంది. క్షేత్ర పాలకుడిగా హనుమను భావిస్తూ భక్తులు ముందుగా ఆయనకు నమస్కరించుకుంటూ ఉంటారు. ఇక మరోవైపున కాలభైరవుడి మూర్తి దర్శనమిస్తూ ఉంటుంది. నల్లని ఆకారంతో, భీకరమైన రూపంతో, శునక వాహనంతో కలిసి కనిపిస్తాడు. శివుడి యొక్క హూంకారం నుంచి ఉద్భవించినవాడు కాలభైరవుడు. ఆదిదేవుడి ఆదేశం మేరకు బ్రహ్మదేవుడు 5వ తలను తుంచినవాడు కాలభైరవుడు. చాలా శైవ క్షేత్రాల్లో కాలభైరవుడే క్షేత్ర పాలకుడిగా ఉంటాడు. అలాంటి కాలభైరవుడు ఇక్కడ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దర్శనమిస్తూ ఉంటాడు. ఆయన చేతిలో మధుపాత్ర ఉంటుంది. ఆయన పాదాల చెంత కూడా మధుపాత్ర ఉంటుంది. అహంభావాన్ని, అజ్ఞానాన్ని, అలాగే చెడు వ్యసనాలను వదులుకోవడానికి సూచనగా ఇక్కడి స్వామికి మద్యాన్ని సమర్పించడం ఒక ఆచారంగా వస్తుందని అంటారు. ఇక్కడ ఏ శక్తి క్షేత్రానికి వెళ్లినా లక్ష్మీదేవి, సరస్వతీదేవి అమ్మవార్ల రూపాలు, ప్రతిమలు, మూర్తులు కనిపించకుండా ఉండవు. అలాగే బగళాముఖి అమ్మవారి ప్రధాన మందిరానికి ఇరువైపులా గల కుట్య మందిరాల్లో లక్ష్మీదేవి, సరస్వతీదేవి ప్రతిమలు కనిపిస్తూ ఉంటాయి. గర్భాలయ పీఠంపై అమ్మవారు నల్లని వర్ణంలో, విశాలమైన నేత్రాలతో, పొడవైన నాసిక, పసుపు రంగు వస్త్రాలతో దర్శనమిస్తూ ఉంటుంది. బగళాముఖి అమ్మవారికి కుడివైపున గల పీఠంపై శివుడు, ఎడమవైపున గల పీఠంపై వినాయకుడు కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ శివయ్యను భోలే బాబాగా పిలుచుకుంటూ ఉంటారు. విగ్రహ రూపంలోని శివుడిని తమ బాగోగులను చూసే ఒక పెద్ద పురుషుడిగా భావిస్తూ భోలే బాబాగా ఆరాధిస్తూ ఉంటారు. బగళాముఖి ఆది పరాశక్తి అంశావతారంగా భావించబడుతూ ఉండటం వల్ల శివుడితో, వినాయకుడితో కలిసి పూజిస్తూ ఉంటారు.
देवी नमोस्तुते जय त्वं देवी चामुण्डे जय भूतार्तिहारिणी जय सर्वगते देवी कालरात्रि नमोस्तुते नमोस्तुते देवी नमोस्तुते नमोस्तुते देवी नमोस्तुते బగళాముఖి గురించిన విషయాలు మనకు ఆధ్యాత్మిక గ్రంథాలలో కనిపిస్తాయి. అమ్మవారు ఎలా ఆవిర్భవించింది, ఆ తల్లి ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితులను ఆధ్యాత్మిక గ్రంథాలు వివరిస్తాయి. అలాంటి ఈ అమ్మవారు ఇక్కడ త్రేతాయుగంలోనూ ద్వాపర యుగంలోనూ పూజలు అందుకున్నట్టుగా స్థల పురాణం చెబుతుంది. ఒకానొక సమయంలో లోకంలో ప్రకృతి విలయతాండవం చేస్తూ ఉంటుంది. ఆ విపత్తును ఎదుర్కొనే శక్తిని గురించి పరమశివుడి దగ్గర విష్ణుమూర్తి ప్రస్తావిస్తాడు. సౌరాష్ట్ర ప్రాంతంలోని హరిద్రా సరోవరం సమీపంలో అమ్మవారిని గురించి ఆరాధించమని పరమశివుడు సెలవిస్తాడు. అలా భగవతిని గురించి విష్ణుమూర్తి ఆరాధించగా ప్రత్యక్షమైన బగళాముఖి ప్రకృతిని తన నియంత్రణలోకి తీసుకొచ్చిందని చెబుతారు. బగళాముఖిని సతీదేవి అంశావతారంగా కూడా చెబుతూ ఉంటారు. సతీదేవి సంకల్పం నుంచే దశమహావిద్యలు ఉద్భవించాయని చెబుతారు. సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలు అష్టాదశ శక్తి పీఠాలుగా విరాజిల్లుతున్న సంగతి తెలిసిందే. అయితే 51 శక్తిపీఠాల జాబితాలో మనకి ఈ క్షేత్రం పేరు కనిపిస్తుంది. ఇక్కడ సతీదేవి ఎడమ వక్షస్థలం పడిందని అంటారు. అందువల్ల దీనిని శక్తిపీఠంగా కూడా భావించడం ఇక్కడ చూడొచ్చు. దశమహావిద్యలకు సంబంధించిన జాబితాలో మనకి కాళి, చిన్నమస్త, తార, బాలా త్రిపుర సుందరి, కమల, భువనేశ్వరి, భైరవి, ధూమావతి, బగళాముఖి, మాతంగి కనిపిస్తారు. ఒక్కో అమ్మవారు ఒక్కో వర్ణంతో దర్శనమిస్తూ ఉంటుంది. ఒక్కో అమ్మవారి ఒక్కో విశేషమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అందువల్ల ఆయా కార్యాలు సిద్ధించాలని భావించే సాధకులు అందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలను జరిపిస్తూ ఉంటారు. బగళాముఖి అమ్మవారి ఆరాధన వల్ల శత్రువుల శక్తి సామర్థ్యాలు నశిస్తాయి. వారి శౌర్య పరాక్రమాలను ప్రకటించడానికి అవకాశం లేని ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. రావణుడి సంహారానికి ముందు శ్రీరాముడు ఇక్కడ బగళాముఖి అమ్మవారిని ఆరాధిస్తూ హవన్ కుండులో హోమం చేశాడని, అప్పుడు అమ్మవారు రామచంద్రుడికి బ్రహ్మాస్త్రాన్ని ప్రసాదించిందని చెబుతారు. అలాగే పాండవుల అజ్ఞాతవాస సమయానికి ముందు ఇక్కడి అమ్మవారిని దర్శించి పూజించారని చెబుతారు. వారి అంకిత భావానికి మెచ్చిన అమ్మవారు ప్రత్యక్షమై అనుగ్రహించిందని అంటారు. అమ్మవారి ఆశీస్సులు అందుకున్న పాండవులు అందుకు కృతజ్ఞతలను తెలియజేస్తూ తొలి ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. ఒక్క రోజులోనే వారు ఆలయాన్ని నిర్మించారని అంటారు. అటు త్రేతాయుగం, ఇటు ద్వాపరయుగంలోనూ ఇక్కడి అమ్మవారి మహిమలు చాటడం మనకి తెలుస్తుంది. ఈ కారణంగానే శత్రుబాధలతో పాటు ఇతర దృష్టి దోషాల నుంచి బయటపడ్డం కోసం ఇక్కడ నిరంతరం హోమాలు జరిపిస్తూ ఉంటారు. రాజకీయపరమైన, కోర్టు సంబంధమైన చిక్కులను ఎదుర్కొన్నవారు ఈ అమ్మవారి సన్నిధిలో పూజలు జరిపిస్తూ ఉంటారు. అహంభావాన్ని పక్కన పెట్టి అంకిత భావంతో జరిపించే హోమాలు తప్పకుండా ఫలిస్తాయని అంటారు. स्वर्गापवर्गदे देवी नारायणि नमोस्तुते कलाकाष्ठादिरूपेण परिणामप्रदायिनी विश्वस्योपरतौ शक्ते नारायणि नमोस्तुते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बिके देवी नारायणि नमोस्तुते.
బగళాముఖి అమ్మవారు కొలువైన ఈ ఆలయానికి యుగాల నాటి స్థల మహత్యం ఉంది. ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. ఎంతో మంది రాజులు, నాయకులు తమ శత్రువులపై విజయాన్ని సాధించడానికి అమ్మవారిని ఆరాధించిన దాఖలాలు ఉన్నాయి. అలాంటి అమ్మవారి సన్నిధిలో నిరంతరం నిష్ఠతో కూడిన హోమాలు జరుగుతూనే ఉంటాయి. అమ్మవారు అంటేనే శక్తి స్వరూపిణి. ఆ శక్తిని ఎదిరించి ఎవరూ నిలవలేరు అనడానికి అనేక పురాణ సంబంధమైన కథనాలు ఉదాహరణగా కనిపిస్తూనే ఉంటాయి. ఇక బగళాముఖి అమ్మవారు అంతకు మించిన శక్తిని ప్రదర్శిస్తూ ఉంటుందని చెబుతారు. తన పాదాలను ఆశ్రయించిన వారికి విజయాన్ని ప్రసాదించటమే లక్ష్యంగా ఆ తల్లి తన అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తుందని అనుభవపూర్వకంగా చెబుతూ ఉంటారు. బగళాముఖి ఆలయంలో ప్రతి మంగళ, గురు, శని, ఆదివారాల్లో హోమాలు చేయించే భక్తుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సామూహికంగా హోమాలు జరిపిస్తున్నప్పటికీ ఇక్కడి హోమశాలలు అన్నీ కూడా భక్తులతో రద్దీగానే కనిపిస్తూ ఉంటాయి. శత్రు బాధలతో పాటు వివిధ రకాల దోషాలు, పీడలు తొలగిపోతాయని విశ్వసిస్తూ ఉంటారు. హోమం చేసిన 36 రోజుల్లోగా ఫలితం కనిపిస్తుందని నమ్ముతుంటారు. ఇక అమ్మవారి సన్నిధిలోనే శివాలయం కూడా కనిపిస్తుంది. నేల బారున పానవట్టం కలిగిన ఈ శివలింగం పరిమాణం పెద్దదిగానే కనిపిస్తుంది. స్వామివారి గర్భాలయంలోకి భక్తులు నేరుగా వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. గర్భాలయానికి ఎదురుగా కుదురైన నంది విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఇక్కడి ప్రశాంతతకు ఎలాంటి భంగం కలగకపోవడం విశేషం. ఆలయ విస్తీర్ణం ఎక్కువగా ఉండడం అందుకు ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. ఈ కారణంగానే చాలా మంది భక్తులు తమకు నచ్చిన ప్రదేశంలో కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ప్రతిరోజు నిర్ణీత సమయంలో అమ్మవారికి హారతులు, నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు. या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु चेतनेत्यभिधीयते नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु निद्रारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। అనునిత్యం ఉదయం 5 గంటలకు అమ్మవారికి ఇచ్చే హారతిలో నిత్య పూజలు మొదలవుతాయి. మధ్యాహ్నం 12 గంటలకు నైవేద్యం అనంతరం కొంతసేపు తలుపులు మూస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు పూజలు జరుగుతూనే ఉంటాయి. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి ఢిల్లీకి, చండీగఢ్కి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. ఢిల్లీ, చండీగఢ్ నగరాల నుంచి బస్సుల్లో హిమాచల్ ప్రదేశ్లోని జిల్లా కేంద్రమైన కాంగ్రా చేరుకోవచ్చు. అక్కడి నుంచి బంఖండి చేరుకోవడానికి స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి. అటు త్రేతాయుగంతోనూ ఇటు ద్వాపర యుగంతోనూ ముడిపడిన క్షేత్రంగా బంఖండి కనిపిస్తుంది. సాక్షాత్తు నారాయణుడి అభ్యర్థన కారణంగా అవతరించిన అమ్మవారు కొలువైన ఆలయం ఇది. శత్రు బాధలను నివారించే బగళాముఖి అమ్మవారి లీలా విశేషాలను గురించి తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. జగముల నేలే జయ జనని ఆగమవాసిని ప్రియ జనని జగముల నేలే జయ జనని ఆగమవాసిని ప్రియ జనని
అభయ సన్నిధిలో మా హృదయాలను పరిచామే. నీ కరుణామృత వరముల కోరి నీ శుభచరణము చేరామి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.